95% స్కోర్ చేస్తారు ఇంటర్మీడియట్లో. అవును. ఇక్కడ చూస్తేనేమో కనీసం క్వాలిఫై అవ్వడు. ఇంటర్మీడియట్ అంటే బేసిక్గా మెమరైజేషన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ మోడల్ కదా శివ. సో మెమరైజేషన్కి చాలా మంది అలవాటు పడిపోయారు. జేఈ అడ్వాన్స్డ్ ఉన్న బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే క్లారిటీ ఉంటే మాత్రమే ఎగ్జామినేషన్ క్లియర్ చేయగలుగుతాం. అందుకనే అది వరల్డ్స్ బెస్ట్ ఎగ్జామినేషన్ అయింది. సో కొత్తగా ఆలోచించగలుగుతున్నాడా, ట్రిక్ చేసినా కూడా ట్రిక్ అవ్వకుండా వీడు నిలబడగలుగుతున్నాడా. వాట్ ఈస్ న్యూటన్స్ థర్డ్ లా ఇంటర్మీడియట్ క్వశ్చన్ అనుకున్నాం, రైట్? వాకింగ్ ఎలా జరుగుతోంది అంటే న్యూటన్స్ థర్డ్ లా వల్ల జరుగుతుంది, లేదా ఫ్రిక్షన్ వల్ల జరుగుతుంది అనే కాన్సెప్చువల్ క్లారిటీ ఉండడం జేఈ అడ్వాన్స్డ్. సో 2 సెగ్మెంట్స్ ఆఫ్ పీపుల్ గా డివైడ్ అయిపోతున్నారు. ఒకళ్ళేమో మెమరైజ్ చేసి గుర్తుపెట్టుకుంటున్నారు, వాళ్ళకి 95%, 99% వాట్ ఎవర్ వస్తుంది. ఇంకొకళ్ళేమో కాన్సెప్చువల్లీ క్లియర్ ఉంటున్నారు, మెమరైజ్ చేయడంలో స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ ఓవర్ ల్యాప్ చాలా తక్కువ ఉంది. సో జేఈ అడ్వాన్స్డ్కి ఏం కావాలి? కాన్సెప్చువల్ క్లారిటీ కావాలి. క్వశ్చన్ చూడంగానే నిజంగా దాన్ని ఇమాజిన్ చేసుకొని సాల్వ్ చేయడం కావాలి జేఈ అడ్వాన్స్డ్. ఇంటర్మీడియట్లో అది కాదు కావాల్సింది, క్వశ్చన్గా ఆన్సర్ గుర్తుందా లేదు. అందువల్ల రిజల్ట్స్ డిఫరెంట్ అయిపోతుంది.